రైట్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసింది. 1,00,000 వరకు ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో నేరుగా 7,000 కోట్ల నిధులను జమ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దారం ముందు దాని పక్కన ముందు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి రుజువైందని తెలియజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. గతంలో రుణమాఫీ అమలు చేస్తామని బీఆర్ఎస్ 10 ఏళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. తొలి విడతలో 1,00,000 వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని, తొలి విడత రైతుల ఖాతాల్లో 6,098 కోట్లు జమ చేస్తున్నామని, రైతుల అప్పులు 2 లక్షల వరకు చెల్లించామని హామీ ఇచ్చామని సీఎం తెలియజేశారు. దారం ముందు దాని పక్కన ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసింది. 1,00,000 వరకు ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో నేరుగా 7,000 కోట్ల నిధులను జమ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే రైతు రుణమాఫీ మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, శ్రవంతి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చినటువంటి ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈరోజు మొదటి విడతలో 1,00,000 రూపాయల రుణమాఫీ రైతులకు అందజేసింది. ఈరోజు సాయంత్రం కాసేపు క్రితం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి తన ఛాంబర్లో కూడా రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 3 విడతల్లో కూడా రైతు రుణమాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఏదైతే 1,00,000 రూపాయలకు సంబంధించి 6,098 కోట్లు కూడా ఈరోజు ఏదైతే రైతుల ఖాతాల్లో కూడా జమ చేసింది. రెండో విడత
జూలై నెలాఖరు లోపల కూడా రెండో విడత దాదాపుగా 8,000 కోట్లు కూడా అవసరమైందని చెప్పేసి కూడా కాసేపు క్రితం రేవంత్ రెడ్డి మీడియా వేదిక చెప్పింది. అయితే ఆగస్టు 15 లోపల కూడా పూర్తి స్థాయిలో మరో 1,50,000 నుండి 2 లక్షలకు సంబంధించి దాదాపుగా 15,000 కోట్లు అవసరమని చెప్పేసి కూడా తమకు ఒక అంచనాకు వచ్చామని చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ తన చరిత్రలో మరువని రోజు అని చెప్పేసి 40 ఏళ్ల చరిత్రలో దేశ చరిత్రలోనే రైతు రుణమాఫీ జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం. ఎందుకంటే గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పేసి కూడా అప్పటి కరీంనగర్ సభలో సోనియా గాంధీ ప్రకటించింది. దానికి అనుగుణంగానే కూడా కరీంనగర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నష్టపోతామని తెలిసి కూడా ఇటు తెలంగాణ ఇచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తప్పని అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏ వాగ్దానాలు అయితే ఇచ్చామో 2023 తుక్కుగూడ సభలో ఇచ్చినటువంటి అన్ని పథకాలను కూడా తప్పకుండా అమల్లోకి చేస్తాం. 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీలు అమల్లోకి చేశాం. రుణమాఫీకి సంబంధించి కూడా 3 విడతల్లో కూడా ఒక్కటేసారి కూడా రుణమాఫీ చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2 విడతల్లో కూడా రుణమాఫీ చేసింది. కానీ వడ్డీ కట్టలేక రైతులకు ఆ రుణమాఫీ వర్తింపలేకుండా నానా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా చెప్పింది. ఎందుకంటే రుణమాఫీ చేయడంలో తన ముఖ్యమంత్రి హోదాలో చాలా అదృష్టం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు తన దేశ చరిత్రలో తిరగలేని రోజు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలు అన్ని గ్యారంటీలకు కూడా అమల్లోకి చేసి తీరుతామని చెప్పేసి చెప్పడం. గత ప్రభుత్వాలు కూడా రుణమాఫీ ఇచ్చాయి. కానీ కేవలం 9,000 కోట్లు ఇస్తామని చెప్పేసి 6,000 కోట్లు 12,000 కోట్లు ఇస్తామని చెప్పేసి కూడా 9,000 అన్ని కూడా సగం ప్రాధికారికి మాత్రమే రుణమాఫీ చేశాయి. తమ ప్రభుత్వం మాత్రమే పూర్తి స్థాయి ఇచ్చిన మాట ప్రకారం కూడా ₹1,00,000 లోపు, అలాగే 1,50,000 లోపు, 2 లక్షల లోపు కూడా పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా చెప్పడింది. దీంతో కూడా పెద్ద ఎత్తున కూడా రైతు వేదికల కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో రుణమాఫీ చేయలేరు, ఈసారి మాత్రం తప్పకుండా రుణమాఫీ చేశారని చెప్పేసి కూడా ఎత్తున్నారు. కొంతమంది కాసేపటి క్రితం కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి కొంతమందికి చెక్కులు ₹1,00,000 లోపల రుణం వారికి చెక్కులు అందజేయడం జరిగింది. ఈ నెల చివరిన కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా రైతు కృతజ్ఞత సభ ఇటు వరంగల్లో పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా అన్న కాసేపటి క్రితం కూడా మీడియాతో చెప్పడం జరిగింది. అయితే సందీప్, లబ్ధి పొందిన రైతుల స్పందన ఎలా ఉంది? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే గత 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే దాదాపు 32,000 కోట్ల రుణమాఫీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ. అయితే దీనిపై రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రైతులకు దిగుబడి కావచ్చు, పంట సహాయం కావచ్చు, ఎందుకంటే వీధికి ఆసరగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీలకు సంబంధించి ₹1,00,000 లోపు రుణమాఫీకి సంబంధించి వారికి దాదాపుగా 20,000 నుండి 25,000 వరకు కూడా వడ్డీ. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పూర్తిగా వడ్డీతో సహా చెల్లిస్తుంది. ఎందుకంటే ₹1,00,000 లోపు ఉన్న వారికి 1,25,000 రుణమాఫీ చేస్తున్నారు. ఎందుకంటే రెండో విడతలు. అలాగే 1,50,000 ఉన్న వారికి ఒకవేళ వడ్డీ 2 లక్షలు అయితే మనకు పూర్తి స్థాయిలో కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు. గత 2018కి ఉన్నటువంటి కట్ ఆఫ్ ఏది ఉన్నటువంటి 2019లో రెన్యువల్ చేసుకున్నా కానీ వారికి రుణమాఫీ. ఎందుకంటే రైతులకు ఈ సీజన్లో కాబట్టి తప్పకుండా తమకు దిగుబడి ఆసరాగా వస్తాయి. పంట రుణాలకు సంబంధించే కావచ్చు, దేనికైనా కావచ్చు, ఇది చాలా అవసరం. ఎందుకంటే గతంలో బ్యాంకులు కూడా వారిపై ఒత్తిడి తెచ్చి ఆ నేపథ్యంలో కూడా ఈ రుణమాఫీ వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా రైతులు కూడా హర్షం వ్యక్తం చేశారు. రైతు వేదికల వద్ద కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా తాము చాలా ఆనందంగా ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన మాటగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని చెప్పేసి కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉంది, గతంలో కూడా రైతుల పక్షాన్నే ఉంది. ఈ ఉచిత విద్యుత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది కూడా తమ అమల్లోకి రాబోతుంది కూడా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డితో కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
దారం ముందు దాని పక్కన ముందు గడపరా గడప కాంగ్రెస్ రైతన్న నేస్తం రైతన్న నేస్తం రైతన్న నేస్తం జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసింది. 1,00,000 వరకు ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో నేరుగా 7,000 కోట్ల నిధులను జమ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము ఫుల్ అప్డేట్స్ అందిస్తారు. రాము, మొత్తానికి ఈ రోజు ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం పెద్ద ఎత్తున కూడా రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. బాణాసంచయ కాల్చినటువంటి పరిస్థితి, ఇంకా సీట్లు పంచుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే 1,00,000లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఇంకా రైతు వేదికల వద్దకు వెళ్లేందుకు ట్రాక్టర్లతో పాటు ఎడ్ల బండ్లతో నృత్యాలు చేసుకుంటూ కూడా ఎమ్మెల్యేలతో సహా అక్కడికి వెళ్లి అనంతరం ఏదైతే కాన్ఫరెన్స్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో చూసుకున్నట్లయితే ఒక నల్గొండ జిల్లాలోనే 454 కోట్లకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ అయ్యాయి. అదేవిధంగా సూర్యాపేటలో 282 కోట్లు, ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 203 కోట్లు. మొత్తం ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా పరిధిలో 944 కోట్ల 29 సంబంధించి లక్షల రూపాయలను రుణమాఫీ కింద చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇది తొలి విడత మాత్రమే. మరోవైపు మరో విడత ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో 2 లక్షల వరకు కూడా రుణమాఫీ ఉంటుందని చెప్తున్నారు. అయితే రైతులెవరు కూడా ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి మాటలు వినవచ్చు, ఏదైతే రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారో అసలు రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాదని చెప్పేసి కూడా కొంచెం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. మరోవైపు ఏదైతే రేషన్ కార్డు కాకుండా పాస్బుక్ ఏదైతే ఉంటుందో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్తున్నారు. ఇక బ్యాంకర్లందరూ కూడా ఏదైతే రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని చెప్తున్నారు. అర్హులైన వారందరికీ కూడా రుణమాఫీ వర్తించేలా ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తొలి విడతలో కొంతమంది రైతులకు రాలేదని అక్కడెక్కడ కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారందరినీ కూడా అధికారుల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు బ్యాంకర్ల వద్దకు వెళ్ళి అసలు ఏం జరిగింది, సమస్య ఏంటనేది కూడా తెలుసుకొని ఆ సమస్యను రెక్టిఫై చేయాలని చెప్పేసి కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారుల దృష్టి కూడా తీసుకోబోతున్నారు. ఇక అర్హులైన వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్తున్నారు. ఇక పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఏదైతే రుణమాఫీ సంబరాలలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి డ్యాన్స్ నృత్యాలు చేసుకుంటూ కూడా రైతులతో కలిసి రుణమాఫీ సంబరాలలో పాల్గొన్నారు. ఇక దేవరకొండలో బాలు నాయక్, అదేవిధంగా కోదాడలో ఉత్తమ్ పద్మావతి, మిర్యాలగూడలో బిఎన్ఆర్, అదేవిధంగా సాగర్ లో జేవీ రెడ్డి ఈ సంబరాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక నల్గొండలో మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్వయంగా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతులతో కలిసి రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే వైఎస్ఆర్ హయాంలో రుణమాఫీ జరిగింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో విడతలాగా రుణమాఫీ చేశారు కాబట్టి తప్ప పూర్తి స్థాయిలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ మాత్రం చేయలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తమకు పెద్ద ఎత్తున కూడా ఏదైతే రుణమాఫీ జరిగిన నేపథ్యంలో ఏదైతే తొలి విడతలో రుణమాఫీ జరిగింది, ఇక 2వ విడతలో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అది కూడా త్వరితగతిన చేయాలని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. దీంతో పాటు రైతులకు సంబంధించినటువంటి మరిన్ని నూతన పథకాలు కావచ్చు, స్కీమ్లను కూడా తీసుకురావాలి, రైతులను
రైతులను ఆదుకోవాలని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు కూడా ఒకటే మాట చెప్తున్నారు, అనుకున్న విధంగా రుణమాఫీ చేయగలిగారు, నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాటను అమలు చేయలేకపోయింది, హామీలను నిలబెట్టుకోలేకపోయింది, విడుదల వారిగా చేసుకుంటూ రైతులను మోసం చేసిందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే రైతు ప్రభుత్వం అని చెప్పేసి కూడా తాము నిరూపించుకోగలిగామని చెప్పేసి రైతులందరూ కూడా ఆత్మగౌరవంగా తలెత్తుకొని తిరిగే విధంగా కూడా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి రైతులు ఎవరు అధైర్యపడవద్దు. ఎవరైతే రుణమాఫీ కానటువంటి వారు, అర్హులైనటువంటి వారు ఉంటే మాత్రం వారందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి, సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మిగిలిన ఏదైతే మరో ₹1,00,000 కూడా త్వరితగతిన రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఏదైతే రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనిపిస్తూ ఓవరాల్ గా పెద్ద ఎత్తున కూడా పండుగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ రుణమాఫీ సంబరాలలో స్వయంగా పాల్గొంటూ డ్యాన్సులు చేసుకుంటూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులెవరు కూడా ఇక్కడి నుంచి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి, ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాలి తప్ప ఆత్మహత్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా వారికి సంధానించే ప్రయత్నం అయితే నాయకులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.